తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తా ఉన్నాను. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లప్ప సార్ గారు, అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి, పాత్రికేయ సోదరులకు, బలభీమ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అమ్మా నాన్న ఫౌండేషన్ మిత్రులు ప్రవీణ్ గారు కూడా వెల్కమ్ చెప్తూ, ఈరోజు ఈ యొక్క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుద్యాల యందు మనకు చదువుతున్నటువంటి విద్యార్థినులు 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు చుట్టుపక్కల ఉన్నటువంటి అల్లికాన్పల్లి, లగచెర్ల, మరి అదేవిధంగా సోమలనాయక తాండా, జీడిగడ్డ తాండాల నుండి వస్తూ ఉన్నారు. ఆ పిల్లలు వచ్చిపోవడానికి సుమారుగా ఒక 4 కిలోమీటర్లు రావాలి, 4 కిలోమీటర్లు పోవాల్సి ఉన్నది. సుమారుగా ఒక గంటన్నర సమయం వాళ్ళకు వృధా అవుతున్న సందర్భంలో గత సంవత్సరం మనం స్టేటు మరి అదేవిధంగా యూత్ ఫర్ సేవ ద్వారా విజ్ఞప్తి చేసి వాళ్ళ నుండి వచ్చినటువంటి 40 సైకిళ్లను కూడా ఈ విద్యార్థులకు అందించడం జరిగింది. వాళ్ళందరూ కూడా రోజు బడికి సక్రమంగా వస్తూ మరి సుమారుగా గంటన్నర సమయాన్ని వాళ్ళు చదువు కొరకు వినియోగించుకోవడం చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి వచ్చే విద్యా సంవత్సరానికి రాబోయే విద్యార్థులందరూ కూడా ఈ ప్రాంతాల నుండి రావాలి. వాళ్ళకి రవాణా సౌకర్యం చాలా కష్టంగా ఉన్నది. ప్రతిరోజు ఆటోలలో వచ్చేవాళ్ళు వాళ్ళు సుమారుగా నెలకు ఒక 600 రూపాయలు ప్రతి విద్యార్థి చెల్లించి వచ్చేవాళ్ళు. ఆ 600 రూపాయలు ఈ బీద విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కూలి చేస్తే వచ్చే డబ్బులు కాబట్టి అది చాలా ఇబ్బంది అనిపించి నేను ఇమ్మీడియట్గా కిసాన్ బంధు మిత్రులైనటువంటి సతీష్ గారికి విజ్ఞప్తి చేయగా ఆయన మిత్రుడైనటువంటి మణికాంత్ ద్వారా నిన్న 55,000 రూపాయలు అందించి ఈ 10 మంది విద్యార్థులకు కూడా సైకిల్ అందించడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ 10 మంది విద్యార్థులకు తక్కువగా ఉండింది. వీళ్ళు కూడా అలికాన్పల్లి, లగచెర్ల, జీడిగడ్డ తాండా, సోమలనాయక తాండాకి వెళ్ళి వస్తూ ఉన్నారు. ఆ పిల్లలు వస్తున్న సందర్భంలో నడుచుకుంటూ రావాలి, నడుచుకుంటూ పోవాలి. ఒంటి పూట బళ్ళప్పుడు మధ్యాహ్నం నడుచుకుంటూ పోవడం చాలా కష్టంగా ఉన్నది. అదేవిధంగా ఉదయం ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఉదయం పూట హరే రామ హరే కృష్ణ వాళ్ళు టిఫిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టిఫిన్ అందుకోవాలంటే కూడా ఖచ్చితంగా వాళ్ళు 7:30కు రావాల్సి ఉన్నది. మరి అలాంటి సందర్భంలో ఆ విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతున్నటువంటి విషయాన్ని మరి మణికాంత్కు దృష్టికి తీసుకుపోగా ఇమ్మీడియట్గా ఆయన స్పందించి ఈ బీద విద్యార్థుల కొరకు ఈరోజు 55,000 రూపాయలు ఇచ్చి 10 సైకిళ్ళు అందించడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ కిసాన్ బంధు మిత్రుడు సతీష్కు, అదేవిధంగా మిత్రుడు మణికాంత్కు తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ.